ఇంట్లో ఎన్నున్నా పక్కన పెట్టేసి మనం ఏం తీసుకుంటాం? లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా? చూడంగానే డ్రెస్సులు, చూడంగానే చెప్పులు తీసుకోవాలనిపిస్తుంది కదా! మీకు కూడా నాలాగే అనిపిస్తుంది కదా! కాకపోతే అవి ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌లో తీసుకుంటే మళ్ళీ తీసుకోవడానికి వీలవ్వదు. నేను అందుకని చాలా చీప్ బడ్జెట్‌లో తీసుకుంటాను. అంటే చీప్‌గా ఉండాలి, ప్రీమియంగా ఉండాలి. మన లేడీస్ మెంటాలిటీ అలా ఉంటదనమాట. మీరేమంటారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కటి ఏదైనా చూస్తే తీసుకోవాలనిపిస్తది. అట్ ది సేమ్ టైమ్ కాస్ట్ కూడా చూస్తాం కదా! కాస్ట్ చూసినప్పుడు వెనక్కి తగ్గకుండా ఉండాలంటే చిన్న కాస్ట్‌లో తీసుకుంటే నెక్స్ట్ ఇంకో ఐటెం మంచిగా నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయండి. ఎందుకంటే స్లీప్‌లెస్ నైట్స్ చాలా ఉన్నాయి బాబు పుట్టిన తర్వాత. సో, ఒక చిన్న రెమెడీ ఫాలో అవుతున్నాను. నేను త్వరలో మీకు కూడా షేర్ చేస్తాను. నాకు వర్క్ అవుతుంది. ఇక్కడైతే దీంట్లో వేసుకున్న కుర్తీ కూడా ఫీడింగ్ కుర్తీయే. చాలా బాగుంది క్వాలిటీ. నేను 5 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానండి. కావాలంటే తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇక్కడ స్లిప్పర్స్ ఉన్నాయి కదా! అసలు ఎంత ప్రీమియంగా ఉన్నాయంటే నిజంగా ఈ కాస్ట్‌కి ఇలా ఫ్లాట్స్ వస్తాయి అనైతే అంటే ఫ్లాట్స్ వస్తాయి. కాకపోతే ఇలా బ్రేక్ అయ్యి అలా వస్తాయి. ఒక 2 డేస్ అలా వేసుకోగానే. కానీ ఇవి క్వాలిటీ మాత్రం బాగున్నాయి. జస్ట్ 240 రూపీస్‌కి వచ్చాయి. ఇంత తక్కువ క్వాలిటీలో తీసుకుంటే నెక్స్ట్ ఇంకొకసారి ఐటెం నచ్చిందంటే తీసేసుకోవచ్చు కదా! అందుకని ఇలా లో బడ్జెట్‌లోనే తీసుకుంటాను నేను. డ్రెస్సులు కానీ 1000 మించి నేను డ్రెస్సులు తీసుకోను. అంటే 1000 కూడా కాదులెండి. 600, 700 మించి తీసుకోను. అలాగే చెప్పులకైతే 300 మించి అయితే నేను పెట్టననమాట. ఏ చెప్పులు తీసుకున్నా, షూ తీసుకున్నా 400 బిలోనే ఉన్నట్టు చూసుకుంటాను. సో, చాలా ప్రీమియంగా ఉన్నాయండి. ట్రై చేయండి ఒకసారి. సో, ఇక్కడ మా చిన్నోడైతే ఆడుకుంటూ ఉన్నాడు. చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసేలేకైతే ఇక్కడ ఇడ్లీ పెట్టి చట్నీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం పొట్ట పెరుగుతుంది అనమాట. అందుకని నేను మోస్ట్లీ టిఫిన్సే ప్రిఫర్ చేస్తున్నాను. ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అలాగైతే చేసుకుంటున్నాను. ఇక్కడ పల్లీల చట్నీ అండ్ ఇడ్లీ వేసేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. ఇంతకు మించి నైట్ టైం చేసేది నేను ఏం లేదండి. రోజు చపాతీలు తినాలంటే కష్టంగా ఉంటుంది. చపాతీ నేను ఇప్పుడే తినకూడదు. ఎందుకంటే తొందరగా డైజెస్ట్ అవ్వవు కదా! అప్పుడు బాబుకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకని నేను ఈజీగా డైజెస్ట్ అయ్యే అయితే తీసుకుంటున్నాను. సెక్షన్ జరిగిన తర్వాత అయితే పొట్ట విపరీతంగా వచ్చేస్తుంది కదా! కానీ ఎలా నేను మెయింటైన్ చేస్తున్నానో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే